ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. ఎన్డీఏ ప్రభుత్వం మంచి ప్రభుత్వమని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ స్పష్టం. రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన తోట సుధీర్. శుభాకాంక్షలు తెలిపిన జనసేన నాయకులు, కార్యకర్తలు. పునాది, బేస్మెంట్ లెవెల్లో ఉన్న గృహాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి. పి వేమవరం గ్రామంలో ప్రజావేదిక కార్యక్రమం నిర్వహణ. హాజరైన పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చంద్రరాజప్ప. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన 3 నెలలకు ప్రజలందరికీ మంచి జరగడం వల్ల ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలందరూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం మండల కేంద్రం కరప చిరంజీవి కళ్యాణ మండపంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సాదే ఆశాజ్యోతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు, కోఆర్డినేటర్ బాబీ, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వచ్చిన అతిథులు మాట్లాడుతూ ఈ 3 నెలలు ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మౌలిక సదుపాయాలే కల్పిస్తానని చెప్పి ప్రతి చోట కూడా నేను చెప్పడం జరిగింది. ఆ మౌలిక సదుపాయాలకి 34 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయమని సిఫార్సు చేయమని ఆల్రెడీ 18 కోట్ల రూపాయలు మంజూరు అయినాయి, థ్యాంక్స్ అయ్యి అన్ని త్వరలో పనులన్నీ మొదలుపెట్టుకోవడం చెప్పాను. తాగునీటి సమస్యను పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో 114 OHS ట్యాంకుల్ని నేను అధికారం చేపట్టేసరికి మేము ప్రతి వాటర్ ట్యాంకులో కలుషిత నీరు, సరైన మంచినీరు ఎక్కడ ఉంటుంది కాదు. మొన్న 114 ట్యాంకుల్ని క్లీనింగ్ చేసి, క్లోరినేషన్ చేసి, ఏ రోజు 5 సంవత్సరాలలో ఏ రోజు ఎవరో ట్యాంక్ పైకి కాపాడుకోలేదు, దాన్ని శుభ్రం చేసి కాపాడుకోలేదు, దాన్ని చేయమని అధికారులు ఒప్పించిన కాపాడుకోలేదు ఎవరు. మేము అధికారులు చెప్పగానే ఇతర PDOలు కూడా 114 ట్యాంకులు 2 మండలాల్లో 114 ట్యాంకులు శుభ్రం చేసి, క్లోరినేషన్ చేసి, ఆ ట్యాబ్లెట్ చేసి మంచినీరు తయారు చేసేది. అలాగే మీ కరప గ్రామంలో అక్రమంగా మంచినీరు రాజేసుకుంటూ ఉంది. అవన్నీ కూడా అక్రమంగా కట్టాలని కట్టివేసి పైప్ లైన్స్ అన్ని జూన్ 24వ తేదీ 2024 సంవత్సరం 12వ తేదీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సెప్టెంబర్ 20వ తేదీ నాటికి 100 రోజులు అయింది. రాష్ట్ర ఖజానాను జగన్ రెడ్డి దివాళా తీయించిన 100 రోజులు 100కు పైగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశాం. మొదట 100 రోజులు జగన్ బడ్జెట్లో 250 పెన్షన్ పెంచడం తప్ప మరి ఏ ఇతర హామీ అమలు చేయలేదు. మళ్ళీ జగన్ వచ్చుంటే కరెంట్ ఛార్జీలు, బాబులు, కరెంటు కోతలు పెరుగుండేవి. ప్రజలు దాన మాన ప్రాణాలకు ఆస్తులకు రక్షణ ఉండేది కాదు. పెన్షన్ 3000కే పరిమితమై ఉండేది.
నేను చల్లని పాలనలో ప్రజలు స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారని సభాముఖంగా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇచ్చిన హామీ మేరకు ఒకేసారి 1000 నుంచి 1,000 ఇళ్ల వద్ద 4,000 ఇవ్వడం జరిగింది. అన్నమాట ప్రకారంగా పెన్షన్ ఇచ్చారు 7,000 రూపాయలు, తర్వాత 1000 రూపాయలు పెంచారు. అన్న క్యాంటీన్లు 203కి 275 వరకు ఇచ్చారు. మద్యపాన నిషేధాన్ని మేము సరిచేస్తామని చెప్పి 99 రూపాయలకి మద్యపాన నిషేధం చేశారు. ఒకటి అక్టోబర్ 1 నుంచి కూడా దీన్ని అమలుపరుస్తూ ఉన్నారు. అలాగే ఈనాడు సిలిండర్ ఒక దీపావళికి ఇస్తున్నారు. మిగతా సిలిండర్ కూడా త్వరగా మిగతా 3 గుండ్లు కూడా తర్వాత ఇస్తారు. అలాగే మన సంక్రాంతి నాడు ముందుగా మరి బస్ సౌకర్యం ఆడవారికి వారికి ఇచ్చేటి కార్యక్రమం కూడా చేస్తున్నారు. ఇలాగా మనకి చెప్పులు చాలా ఉన్నాయి. అన్ని రకాలు కూడా అన్నింటిలో కూడా ముందు చూపుతూ ముందుకు వెళ్తున్నారు. మరి అలాగే మరి పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అమరావతి కూడా దాన్ని కూడా మరి మొత్తం భవనం పడేసి 5 సంవత్సరాల్లో కూడా అమరావతికి కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు ఇస్తుంది. ఈనాడు ఒక్కొక్కటి కీలకం చేయాలి. రోడ్లన్నీ కూడా రిపేర్ చేయడం కోసం 500 కోట్ల రూపాయలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఆర్మీ రోడ్స్ అన్ని కూడా 500 కోట్ల రూపాయలు మొత్తం రిపేర్ అవుతాయి. 3 నెలల్లో మొత్తాన్ని రిపేర్ అవుతాయని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ గా తోట వెంకట సుధీర్ నియమితులయ్యారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల భర్తీలో రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ గా తోట వెంకట సుధీర్ పేరును ప్రకటించింది. దీంతో కాకినాడలోని ఆయన నివాసం వద్ద సందడి నెలకొంది. జనసేన పార్టీ నగర అధ్యక్షులుగా ఉన్న తోట సుధీర్ కు రాష్ట్ర స్థాయిలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవి రావడంతో జనసేన నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. బాణాసంచాను కాల్చి సందడి చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన తోట సుధీర్ మీడియాతో మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి తనకు చాలా పెద్ద బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జనసేన నాయకులు తలాటం సత్య మాట్లాడుతూ తోట సుధీర్కి సముచిత స్థానం లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అవినీతి జరగకుండా చూస్తాను. నా ఎజెండాయే అవినీతి నిర్మూలన. ఈ రాష్ట్రంలో అవినీతిని నిర్మూలిస్తాను. ఇదే నా ఎజెండా. అంటే ఈ పౌర సరఫరాలు అంటే దీని కింద చాలా ఉన్నాయి. ఆహార పదార్థాలు, పెట్రోలియం ప్రోడక్ట్స్, అలాగే అదేవిధంగా మన చిన్నారులకి హాస్టల్కి వెళ్ళేటువంటి ఫుడ్, అడల్టరేటెడ్ ఫుడ్ కానీ, తర్వాత దేవాలయాల్లో ప్రసాదాలకు వెళ్ళే ఇప్పుడు మనందరం చూస్తున్నాం తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఏ విధమైన కల్తీ ప్రసాదం వచ్చిందో ఇటువంటి అన్నీ కూడా మన పౌర సరఫరాల శాఖ ఆధీనంలో ఉంటుంది. కాబట్టి ఇవన్నీ నేను అరికట్టి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం ఒక మంచి పౌర సరఫరాల శాఖ చాలా బాగా చేసింది. పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు, చంద్రబాబు నాయుడు గారుతో బేస్ అనిపించుకునే విధంగా ఈ యొక్క అవినీతి నిర్మూలన చేసి కాకినాడ ప్రజలందరికీ కూడా సుభిక్షంగా చేసి వాళ్ళ అడుగులో అడిగేసి ప్రతి ప్రజలతో అందుబాటులో ఉంటూ, అంతేగాని పదవి వచ్చింది ఏసీ రూముల్లో కూర్చోను. నేను ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని. రైతు కుటుంబీకుడిగా ఆహార పదార్థాల యొక్క విశేషణంతా నాకు తెలుసు. అదేవిధంగా నేను ఒక బంకుని నడుపుతున్నాను కాబట్టి ఒక బంకు యజమానిగా ఎక్కడ అవకతవకలు ఉంటాయో కూడా నాకు తెలుసు. కాబట్టి ఇవన్నీ కూడా చేసి ఆయిల్ మాఫియాని, కాకినాడలో వచ్చేటువంటి రైస్ మాఫియాని రెండు అరికట్టి రాష్ట్రమంతా కూడా ఈ మాఫియా అనే పదం లేకుండా చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సుభిక్షంగా మంచి పాలన ఇచ్చారు. ఈ కూటమి ప్రభుత్వం మంచి పాలన ఇచ్చిందనే విధంగా నడిపిస్తానని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీ వారికి, అదేవిధంగా మా మంత్రివర్యులు మనోహర్ గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీడియా మిత్రులకు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరితో కూడా నేను ఎప్పుడూ ఉండి ఎప్పటికప్పుడు మీకు సమావేశాలను అందించి నాకు కూడా మీ యొక్క సహకారం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జిల్లాలో గృహ నిర్మాణాలకు సంబంధించి గ్రౌండింగ్ పనులు పూర్తి చేయడంతో పాటు స్లాబ్ వేసిన గృహాలను రానున్న అక్టోబర్ చివరి నాటికి వినియోగంలోకి తీసుకుని రావాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగ్లీ అధికారులను ఆదేశించారు.
హౌసింగ్, జిల్లా ప్రజాపరిషత్, డ్వామా, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, సమగ్ర శిక్ష, ఏపీఈడబ్ల్యూ, ఐడీసీ, డిఆర్డీఏ శాఖల అధికారులు, పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాల అధికారులతో మంగళవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో గృహ నిర్మాణాల గ్రౌండింగ్ పనులు, 2014-19 కాలంలో ఎన్టీఆర్ గృహాల సర్వే, ఉపాధి హామీ పథకం పనిదినాలు, క్లోరినేషన్ ప్రక్రియ, మధ్యాహ్న భోజనం నాణ్యత తనిఖీ, సంక్షేమ వసతి గురుకుల పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్స్ ఏర్పాటు వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ సమావేశంలో చర్చించి ప్రస్తుత పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ పునాది బేస్మెంట్ లెవెల్లో ఉన్న గృహ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అన్నారు. సమావేశంలో జిల్లా గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్వివి సత్యనారాయణ, డ్వామా పీడీఏ వెంకటలక్ష్మి, జిల్లా విద్యాశాఖ అధికారి పి రమేష్, ఏపీఈడబ్ల్యూఐడిసిఈ వెంకటరమణరాజు, డిఆర్డీఏ పీడీ కె శ్రీరమణి, జెడ్పీ ఇన్ఛార్జ్ సీఈఓ పి నారాయణమూర్తి, పంచాయతీరాజ్ ఎస్సీ మల్లికార్జునరావు, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారులు, పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాల అధికారులు పాల్గొన్నారు. సామలకోట మండలం పి వేమవరం గ్రామం ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల రాజప్ప, కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు, పెద్దాపురం నియోజకవర్గ బీజేపీ నాయకులు విత్తనాల వెంకటరమణ, అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే నిమ్మకాయల రాజప్ప ప్రసంగించారు. అలాగే జనసేన బీజేపీ కూడా ఉంది. బీజేపీ కేంద్రం కూడా నిధులు మనకు కావాల్సిన నిధులు ఇస్తుంది. ఇవాళ దాని గురించి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇలా పనులు చేయడానికి నేను ఈ పని చేస్తానని చెప్పి ధైర్యంగా చెప్తున్నాడు. ఇవాళ కేంద్రం కూడా మనం వరదలు వస్తే వాళ్ళకు 1000 కోట్లు ఇచ్చింది. అలాగే ఇవాళ రాజధానికి ఇచ్చింది, పోలవరానికి ఇచ్చింది, రోడ్లు బాగోలేదంటే రోడ్లకు ఇచ్చింది. రోడ్లన్నీ కూడా 1 నెల 2 నెలల్లో రోడ్లన్నీ ఒకే యుద్ధపతి మీద ప్యాచ్ వర్క్ కూడా చేయడం జరుగుతుంది. అలాగే పెద్దాపురం మరి రాజనగరం రోడ్డు బాగోపోతే నేను చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళినప్పుడు డబ్బులు ఇచ్చేసాడు, ఆ పని కూడా మొదలెట్టారు. ఇంకా కాకినాడ రోడ్డు ఉంది, అవి కూడా తొందరగా పూర్తి చేసి పెద్ద రోడ్లు అన్నీ కూడా బాగుంటాయి. గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి అవినీతి అక్రమాలతో దుర్మార్గంగా వ్యవహరించి ఆఖరికి భక్తులు పరమ పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూను కూడా కల్తీ చేసి మహాపాపానికి ఒడిగట్టారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే వర్మ జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డిలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పుడు ఏదైతే కల్తీ కలిపారో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క వెంకటేశ్వర స్వామి తిరుపతికి ఏదైతే ప్రపంచంలో ఈ విధంగా మరి జరిగిందని ఒక డిస్కషన్ వచ్చి ఒక చెడ్డ పేరు వచ్చే విధంగా చేశారో ఆ టైంలో ఉన్న కాంట్రాక్టర్స్ని అందరినీ కూడా పీడీ యాక్ట్లో పెట్టి లోపలేయాలి. టెంపుల్లో ఎవరైతే అవినీతి చేస్తారో, టెంపుల్లో ఎవరైతే డబ్బు కోసం తప్పుడు పనులు చేస్తారో, ఇటువంటి భగవంతుడికి నైవేద్యాల్లో కానీ భగవంతుడికి సప్లై చేసే మెటీరియల్లో కానీ వాళ్ళందరికీ పీడీ యాక్ట్ అమలు చేయాలి. క్వాలిటీ పోతే పీడీ యాక్ట్లో బొక్కలేస్తామని ఎప్పుడైతే టెండర్ షెడ్యూల్లో అది పెడతామో అప్పుడు నాణ్యతగా వాడు సప్లై చేస్తారు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నువ్వు ఏమన్నా కలుపుకో నాకు ఎంత ఇచ్చే అంటే వాడు ఏమన్నా కలుపుతాడు. నీకు పోర్క్ ఇష్టం కాబట్టి నువ్వు అది కల్పించావు, అంతే కదా జరిగేది. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తప్పండి ఇది. మేము పురుగుల మంది ఎత్తే తాగుతారా? మా దగ్గర గడ్డి మంది అని ఉంది, కోపం వస్తున్నట్టు తాగుతాడు, వెళ్ళిపోతాడు. మరి మీరు తాగాలి కదా దేవుడికి ఇచ్చేటప్పుడు. అంటే దేవుడికి ఒక ప్రసాదం చేసే విధానంలో అటువంటి కార్యక్రమం చేయడం చాలా తప్పు. ఎంచేదంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆ తిరుపతి టెంపుల్లో ఏమవుతుందో ఆలోచన లేకుండా ఇష్టానుసారంగా లడ్డూల రేట్లు పెంచేసి, ఇష్టానుసారంగా టిక్కెట్ల రేట్లు పెంచేసి, ఇష్టానుసారంగా ఉత్తరాలు అమ్మేసుకుని ఏమిటండి ఇదంతా చేసింది? వెంకటేశ్వర స్వామిని యొక్క పేరు ప్రతిష్టలు తగ్గించడానికి, భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీయడానికి కుట్రతో చేసిన కార్యక్రమాన్ని నేను చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డికి అన్నీ తెలుసు. దేవుడి మీద ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి వెంకటేశ్వర స్వామి మీద ఆయనకి ఎలా పోతే నాకెందుకు లేని వదిలేశాడు. కానీ భగవంతుడు వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్, అందులో తేడా ఉంది. పనిష్మెంట్ ఎక్కడ ఉండదు, మన కళ్ళెదుట ఉంటుంది. ఆల్రెడీ 11 మందిని ఇచ్చాడు, నీకు 11 ఇస్తా. రేపు మళ్ళీ ఎంత ఇస్తాడో జగన్ గారు వినండి. ఒకటి కానీ ఈ ఒకటి కానీ ఆ ఒకటి కానీ రెండు ఒకట్ల ఇది కావాలా నువ్వు చూసి. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఎంఎస్ఎన్ క్యాంపస్ కాకినాడలో మహిళా సాధికారత కోసం ఈజ్ ఉమెన్ ఎంపవర్డ్ అనే అంశంపై సెమినార్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి క్యాంపస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్ ప్రశాంతి శ్రీ అధ్యక్షురాలుగా, ఓఎన్జీసీ ఆఫీసర్స్ మహిళా సమితి అధ్యక్షురాలు శ్వేత సింగ్ ముఖ్య అతిథిగా, ఓఎన్జీసీ చీఫ్ మేనేజర్ హెచ్ఆర్
ఎస్టాబ్లిష్మెంట్ డాక్టర్ ఎన్ మణి ముఖ్య వ్యాఖ్యాతగా, ఎల్ ఇండియా ఉమెన్ కమిషన్ కాకినాడ ట్రెజరర్ పద్మజావాణి, సభ్యులు రత్నగిరి, ఉషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి శ్వేతా సింగ్ మాట్లాడుతూ తాను ఎన్ఐటి జంషెడ్పూర్లో చదువుకున్న రోజుల్లో చదువుకునే మహిళల శాతం చాలా తక్కువగా ఉండేదని, ముఖ్యంగా మొత్తం తరగతి గదికి తాను ఒక్కరే అమ్మాయి అని, ప్రస్తుతం కాలానుగుణంగా తల్లిదండ్రుల్లో అలాగే సమాజంలో మార్పులు కలిగి ఆడబిడ్డలను చదువుకోమని ప్రోత్సహించే తత్వం ఉన్నా ఇంకా ఏదో ఒక రూపంలో మహిళలు వారి యొక్క కుటుంబ సభ్యులపై ఆధారపడుతూనే ఉన్నారని అన్నారు. ఒక మంచి సమాజానికి ఆడబిడ్డలు చదువు ఎంతగానో ఉపయోగపడి ఆ సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని తెలియజేశారు. ముఖ్య వ్యాఖ్యాత డాక్టర్ ఎన్ మణి మాట్లాడుతూ భారతదేశంలో చాలామంది ఆడపిల్లలకు చదువు మరియు కొన్ని హక్కులు ఉన్నా ప్రతిరోజు ఏదో రూపంలో మహిళల పట్ల దురాఘాతాలు జరుగుతూనే ఉన్నాయని అన్నారు. ఇటువంటి వాటిని ఎదుర్కొనడానికి స్త్రీ తన యొక్క హక్కులను కాపాడుకుంటూనే మరింత అభివృద్ధిని సాధించాల్సి ఉంది అని పేర్కొన్నారు. పిదప ఓఎన్జీసీ వారిచే నిర్వహించిన వాక్థాన్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్త్రీ యొక్క ప్రాముఖ్యత గురించి విద్యార్థులు ప్రదర్శించిన భరతనాట్యం, జానపద నృత్యాలు మరియు గీతాలు అతిథులను, క్యాంపస్ సిబ్బందిని, విద్యార్థులను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో డాక్టర్ పోచయ్య, రాధామాధవి, డాక్టర్ నానిబాబు, డాక్టర్ గోపి, డాక్టర్ అజయ్ రతన్, డాక్టర్ హారిక, మనోజ్ దేవ, డాక్టర్ హరిబాబు, డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ విజయశ్రీ తదితర అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. Because I always insist the word called RBR educated. So educated in a sense, it talks to you about your maturity of your confidence of your action in the society. Still today, it's a very painful, pathetic incidents are reoccurring, though we got independence. Why it is happening? What is the reason of getting to be happen? Is there any? Still, I have a question mark in the mind. Where is the security for every human being? So think on that, because you are all our educators. So today morning, all the girls, few boys ran and walked on the road. It's a good experience. Jamshedpur, where at that time very few ladies used to venture into, and my stream was more purely mechanical, and I'm a purely technical person who's done I've catered to all my jobs which were purely technical. Now I have come to Kakinada for some personal reason, and I've quit my job just thinking that it's enough of my venturing into technical field. Now I should give back something to the society, which I feel every individual at one stage of your you are too young to think, but there is no age limit to begin your social service. So these are few things which I have started after coming. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి మహిళలు అంతా కలిసి సర్పవరం జంక్షన్లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ పరిసరాలను శుభ్రం చేసినట్లు బీజేపీ కాకినాడ రూరల్ నియోజకవర్గ కన్వీనర్ పితాని లీలా తెలిపారు. కాకినాడ రూరల్ మండలం రమణిపేట గ్రామం సర్పవరం జంక్షన్లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద కూటమి మహిళలు ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా ఆలయం పరిశుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. బీజేపీ కాకినాడ రూరల్ కన్వీనర్ పితాని లీలా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ, జనసేన, టీడీపీ మహిళలు పాల్గొని ఆలయాన్ని శుభ్రం చేశారు. ఈ సందర్భంగా పితాని లీలా మాట్లాడుతూ తిరుమల లడ్డూను అపవిత్రం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని అన్నారు. జనసేన నాయకురాలు లక్ష్మి మాట్లాడుతూ లడ్డూ చిన్న విషయం అన్న సినీ నటుడు ప్రకాష్ రాజ్ నోరు అదుపులో పెట్టుకోకుంటే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భోగేశ్వరి, మిరియాల హైమావతి తదితరులు పాల్గొన్నారు. ఏమీ తెలియనట్టుగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు నేను ఎందుకు ఓడిపోయానని చెప్పి వారిని ప్రశ్నించుకుంటున్నారు. అవ్వాతాతల ఓట్లు ఏమైపోయినాయి, అక్కా చెల్లెమ్మల ఓట్లు ఏమైపోయినాయి, వారి ఆప్యాయత ఏమైపోయిందని అంటున్నారు. మేమెంతో హిందువులు ఎంతో పవిత్రంగా భావించేటువంటి శ్రీవారి యొక్క లడ్డూని మీరు అపహేళన చేసినప్పుడే మీరు యొక్క 11 సీట్లకి ప్రజలు మిమ్మల్ని పరిమితం చేయడం జరిగింది. ముందు దీని యొక్క మూల్యం ఇంకా చెల్లించుకోవాల్సిన అవసరం ముందే ఉంది. అలాగే భారతీయ జనతా పార్టీ మీడియా ముఖంగా సినీ యాక్టర్ అయినటువంటి ప్రకాష్ రాజ్ని సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం. ప్రతిసారి మీరు హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా సోషల్ మీడియా వేదికగా వచ్చి హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా మీరు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము.
తిరుపతి తిరుమల దేవస్థానంలో ఉన్నటువంటి లడ్డూని అపవిత్రం చేస్తే ఇది చిన్న విషయం అని మీరు మాట్లాడుతున్నారు. హిందువులకి ఇది చిన్న విషయం కాదు, ఇది చాలా పెద్ద విషయం. మీరు దయచేసి ఇక నుంచైనా మీ నోరు ఒళ్ళు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని చెప్పి, లేదంటే హిందువులు ఊసే ఉమ్ములో మీరు కరిగిపోతారని, ఉప్పని ఊసే ఊదులో మీరు వెళ్ళిపోతారని చెప్పి మేము ఈ మీడియా ముఖంగా మిమ్మల్ని తెలియజేస్తున్నాం. అలాగే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి జేపీ నడ్డా గారు ఇప్పటికే దీని మీద స్పందించడం జరిగింది. జాతీయ స్థాయిలో దీని మీద విచారణ జరుగుతుంది. దోషుల్ని తక్షణమే శిక్షించాలి. అలాగే దేవాదాయాలంటే గత ప్రభుత్వ పాలకులు ఒక ఇన్కమ్ సోర్స్ లాగే చూసారు తప్ప ఒక ప్రఖ్యాతి కలిగిన దేవాలయాలుగా ఏ రోజు గుర్తించలేదు. దేవాలయాల్లో కూడా ధర్మ ప్రచారకులైతే ధర్మాన్ని ఖచ్చితంగా భావిస్తారని చెప్పి పాటిస్తారని చెప్పి ఈ ప్రభుత్వంలో కూడా ధర్మ ప్రచారకుల్ని ఏ బోర్డు నెంబర్లుగా వేసినా తీసుకుంటే బాగుంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే ఇందులో జనసేన వీర మహిళలు కూడా పాల్గొనడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గం చెందినటువంటి మహిళలు కూడా పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్క మహిళలకి నా నమస్కారములు. ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడానికి ఒక కారణం మా జనసేన మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తిరుపతి లడ్డు గురించి జరిగిన అపవిత్రత గురించి ఆయన దీక్ష చేపట్టారు. సంఘీభావం తెలుపుటకు మేము ఆయనకు తోడుగా బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి ముగ్గురం కూడా కలిసి సంఘీభావం తెలుపుటకు ఈరోజు చేరుకోవడం జరిగింది. లడ్డు విషయంలోని ఇది చిన్న విషయం చాలామంది మాట్లాడుతున్నారు. అది హిందువులు ఎంతో మిత్రంగా భావించే ప్రసాదం గురించి ఇలా మాట్లాడటం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. హిందూ ధర్మాన్ని చాలా అణచివేచిగా చూసి ముందు ప్రభుత్వం 11 సీట్లకే పరిమితమైంది. కావున ప్రతి ఒక్కరు కూడా హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళి హిందూ ధర్మాన్ని కాపాడమని ప్రతి ఒక్కరికి కూడా నా తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా తోకలపూడి గ్రామానికి చెందిన 19 సంవత్సరాల వయసు గల పోలిశెట్టి రేవంత్ శ్రీ మురహరి తాను మరణించి ముగ్గురికి పునర్జన్మనిచ్చారు. రేవంత్ శ్రీ మురహరి ఇటీవల ఎర్రవరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ కావడంతో కుటుంబ సభ్యులు అవయవ దానానికి ముందుకు వచ్చారు. కాకినాడ మెయిన్ రోడ్లో గల అపోలో హాస్పిటల్లో ఆర్గాన్ హార్వెస్టింగ్ చేశారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో పోలిశెట్టి రేవంత్ శ్రీ మురహరి తీవ్ర గాయాలై అపోలో హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్నారు. హాస్పిటల్ డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరో సర్జరీ, న్యూరాలజీ డిపార్ట్మెంట్ చీఫ్ డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ శివరామ గాంధీలు చికిత్సను అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. దాంతో వైద్యులు పోలిశెట్టి రేవంత్ శ్రీ మురహరి బ్రెయిన్ డెడ్ అని ప్రకటించారు. దాంతో వైద్యులు రేవంత్ శ్రీ మురహరి కుటుంబ సభ్యులను అవయవదానంపై అవగాహన కల్పించారు. రేవంత్ కుటుంబ సభ్యులు అంగీకారంతో రేవంత్ శరీరం నుండి 2 కిడ్నీలు, లివర్ను వేరు చేసి జీవన్ దాన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో రిజిస్టర్ చేయించుకున్న వారికి కాకినాడ అపోలో హాస్పిటల్లో 1 కిడ్నీని అమర్చేందుకు ఆపరేషన్ నిర్వహించారు. ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ జీవీ రావు ఆధ్వర్యంలో యూరాలజిస్ట్ డాక్టర్ కరుణాకర్ రెడ్డి, డాక్టర్ జంజం మణికంఠన్, నెప్రాలజిస్ట్ డాక్టర్ చట్లపల్లి అనిల్ కుమార్, అనస్థేషియా డాక్టర్ ప్రగడ నాగేశ్వరరావు, షర్మిస్టి ప్రాణగ్రాహి టీం సహకారంతో ట్రాన్స్ప్లాంట్ సర్జరీని పూర్తి చేశారు. 1 కిడ్నీ, లివర్ను విశాఖపట్నం తరలించేందుకు గ్రీన్ ఛానల్ను ఏర్పాటు చేశారు. హాస్పిటల్ సిబ్బంది ప్రత్యేక అంబులెన్స్లో తరలించారు. కాకినాడ ట్రాఫిక్ పోలీసులు రోడ్లో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా గ్రీన్ ఛానల్ ద్వారా అవయవాలను విశాఖపట్నం తరలించారు. పోలిశెట్టి రేవంత్ శ్రీ మురహరి పార్థివ దేహాన్ని అపోలో హాస్పిటల్ సిబ్బంది పూలు చల్లుతూ గౌరవ లాంఛనాలతో రేవంత్ కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్ కాకినాడ యూనిట్ సీఈఓ ఐ వెంకటరమణ మాట్లాడుతూ కాకినాడ అపోలో హాస్పిటల్లో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రత్యేక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్ వై సుబ్బలక్ష్మి అండ్ లక్ష్మి, మార్కెటింగ్ మేనేజర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. కానీ దురదృష్టవశాత్తు అబ్బాయి బ్రెయిన్ డెడ్ డాక్టర్ నిర్ధారణ జరిగిందండి. తర్వాత మా టీం అంతా కూడా, హాస్పిటల్ సిబ్బంది అంతా కూడా వాళ్ళ పేరెంట్స్ని అవయవదాన గురించి మనం అవగాహన కల్పించ జరిగింది. వాళ్ళు కూడా అంత పెయిన్లో కూడా ముందుకు వచ్చి వాళ్ళ అబ్బాయి యొక్క అవయవాలను దానం చేయడానికి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఇది చాలా గర్వించవలసిన విషయం. ఇది అందులో భాగంగా లివర్ని వైజాగ్ కిమ్స్ హాస్పిటల్కి, కిడ్నీని వైజాగ్ కేర్ హాస్పిటల్కి, మరో కిడ్నీని అపోలో హాస్పిటల్ కాకినాడలో ఇవ్వడం జరిగింది. అట్లా ఆ అబ్బాయి కళ్ళను కూడా దానం చేయడం జరిగిందండి. ఈ విషయం తెలియగానే మేము ఎస్పీ గారిని సంప్రదించడం జరిగింది గ్రీన్ ఛానల్ కోసం. ఎస్పీ గారు కూడా వెంటనే స్పందించి
వాళ్ళ సిబ్బందికి, ట్రాఫిక్ వాళ్ళకి ఈ సమాచారం పంపించి ఆ గ్రీన్ ఛానల్ ఏర్పాటు జరిగిందండి. వాళ్ళందరికీ మేము పర్సనల్గా వీఆర్ థ్యాంక్ఫుల్ టు దెమ్. అట్లానే ఈ ముఖ్యమైన విషయం ఏంటంటే అబ్బాయి యొక్క తండ్రి కూడా ఆయన కిడ్నీ బాధతో ఉన్నారు. ఆయన డయాలసిస్ మెయింటెనెన్స్ జరుగుతూ ఉంది. కాకపోతే ఆయన జీవనదానంలో రీసెంట్ చేసుకోకపోవడం వల్ల వేరే ఇతర కారణాల్లో కూడా అబ్బాయికి మనం ఆయనకి కిడ్నీ ఈ సందర్భంగా ఇవ్వలేకపోతున్నాం. కానీ భవిష్యత్తులో ఆయన కూడా కిడ్నీ అవసరం పడుతుంది. ఇలా చేయడం వల్ల ఈ అవయవ దానం వల్ల 10 మందికి తెలిసి ఇలా ముందుకు వస్తే ఇలాంటి వాళ్ళు ఎంతమంది మనం కాపాడగలుగుతాం. సో ఈ అవకాశం కాకినాడ అపోలో హాస్పిటల్ వారికి ఇచ్చినందుకు ఆ పేరెంట్స్ అందరూ కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాను. తాను రంగరాయ మెడికల్ కాలేజ్ కి గొడవను సర్ది చెప్పే విషయంలోకి వెళ్లి తానే ఆ గొడవలో ఇరుక్కుపోవడంతో మనస్తాపానికి గురి అయ్యానని, అందుకు ఈ ప్రాయశ్చిత్త దీక్షను చేశానని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ ఒక్కరోజు చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష సోమవారం సాయంత్రంతో ముగిసింది. 2 రోజుల క్రితం కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్లో ఒక ప్రొఫెసర్తో అనుకోని సంఘటనలు దుర్భాషలాడడంతో అందుకు తాను మదనపడి ఒక్కరోజు దీక్షను గొడారిగుంట్లో ఉన్న తన ఇంటి వద్ద కూటమి పార్టీల నేతల మధ్య దీక్షకు దిగారు. తాను రంగరాయ మెడికల్ కాలేజ్ గొడవను సర్ది చెప్పే విషయంలోకి వెళ్లి తానే ఆ గొడవలో ఇరుక్కుపోవడంతో మనస్తాపానికి గురై ఉన్నానని, అందుకే ఈ ప్రాయశ్చిత్త దీక్షను చేశానని నానాజీ చెప్పారు. ఆ ప్రొఫెసర్తో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీల మధ్య సామరస్యంగా క్షమాపణ కోరానని, అయినా తనలో ఏదో తప్పు చేశానని గ్రహించడంతో ఈ దీక్ష చేపట్టానని అన్నారు. ఇక మీదట అందరూ కలిసి పనిచేసే విధంగా ఎనలేని కృషి చేస్తానని నానాజీ మీడియాకు వివరించారు. నానాజీతో పాటు దీక్షలో మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి దంపతులు, కూటమి నాయకులు వాసురెడ్డి యేసుదాసు, పెంకె శ్రీనివాస్ బాబా, పితాని అప్పన్న, పితాని లీల, కటకంశెట్టి బాబీ, సంగిశెట్టి అశోక్, నురుకుర్తి వెంకటేశ్వరరావు, మామిడాల వెంకటేష్, కరెడ్ల గోవిందు, రంబాల వెంకటేశ్వరరావు, తాటకాయల బుజ్జి, మాదారపు తాతాజీ, సుంకుర కృష్ణవేణి, పుల్ల శ్రీరాములు, కొల్లాబత్తుల అప్పారావు, కోనాల కృష్ణ, ఆనందపాల్, పాండ్రంకి రాజు, కడలి ఈశ్వరి, మెండు గోవిందు తదితరులు పాల్గొన్నారు. అనంతరం నానాజీకి నాయకులు నిమ్మరసమిచ్చి దీక్షను విరమింపచేశారు. చేయాలి ఒక పూట వాళ్ళకి మద్దతుగానని చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. వివిధ రకాల రాజకీయ పార్టీలు, వివిధ రకాల నాయకులు, స్నేహితులు అందరూ శ్రేయోభిలాషులు దీని మీద చర్చనీయాంశమైంది 2 రోజులు. అయినా ఇవాళ దీనికి ఈయన 2 సార్లు పత్రికామూటంగా స్వయంగా వెళ్ళి క్షమాపణ చెప్పడం, సారీ అని చెప్పడం మనం అందరం చూసాం. మరి ఇవాళ ఆయన చేసిన దీక్షకి అశేష ప్రజానీకం, నియోజకవర్గంలో ఉన్న అన్ని రకాల పార్టీలు వారు వీరు అని లేకుండా, ఆ కులం ఈ కులం అని లేకుండా అందరూ వచ్చి మద్దతు తెలిపినప్పుడు రేపు భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమం ఏ విధంగా జరగకుండా మేమందరం కూడా చూస్తాం. ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల 3 పార్టీలు కలయికలో మంచి వాతావరణం ఏర్పడింది. ఎందుకంటే ఆయన తప్పు చేసేదేమో అన్న మీమాంస మా పార్టీ ఇరు పార్టీలకి లేకుండా అందరం కలిపి రేపు నుంచి పైచ్చే దిశగా మరి ఆయన నిర్ణయం తీసుకున్న నిర్ణయం మంచి నిర్ణయం. మరి ఆయన చెప్పింది కూడా ఇక్కడితోటి ఈ సమాజంలో ఉన్న వివిధ రకాల కుల సంఘాల పెద్దలు అందరూ కూడా ఏ విధమైన కార్యక్రమం చేపట్టరు. దీంతో పురుస్టాప్ పెట్టి ముందుకు నడిపిస్తారు. నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా ఉంటారని చెప్పాను. ఒప్పుకుంటూ డాక్టర్ గారి మీద అనుకోకుండా జరిగినటువంటి చిన్న దురుసు ప్రవర్తనని తెలుసుకొని ఆయన ఈరోజు పశ్చాత్తాప దీక్షని, ప్రాయశ్చిత్త దీక్షని కూడా పొద్దుట 10 గంటల నుంచి ఇప్పుడు 4:30 వరకు కూడా ఆయన చేయడం జరిగింది. ఎందుకంటే నాయకత్వంలో ఎప్పుడు కూడా కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, పంతం నానాజీ గారికి కూడా నానాజీ గారిని ఎప్పుడు కూడా మేము గురువు గారు అని పిలుస్తాం. ఆయన అడుగుజాడలో నడుస్తూ క్యాడర్ అనేక పోరాటాలు కూడా చేయడం జరిగింది. కానీ వాళ్ళు పంతం నానాజీ గారు అంటే ప్రజల మనిషి, కులాలకి మతాలకి అతీతంగా అనేక పోరాటాలు చేసి ప్రజల పక్షాన్ని నిలబడ్డటువంటి వ్యక్తి పంతం నానాజీ గారు. ఇలా ఆయన తప్పును తెలుసుకుని డాక్టర్ గారినే కాదు మిగతా ప్రజా సంఘాలు అందరినీ కూడా క్షమించమని అడగడం జరిగింది. నా అందరి రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా ఒకసారి మీరు అర్థం చేసుకొని, అంటే మేము ఇతర పార్టీ నాయకులాగా రాజకీయ రంగు పిలవడము, లేకపోతే ఒక తప్పుకి 100 తప్పులు చేసేటువంటి కుసంస్కారం ఉన్నటువంటి వ్యక్తులం కాదు. ఎప్పుడు కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మాకు సంస్కారం నేర్పించారు. కాబట్టి చేసినటువంటి తప్పుని ఒప్పుకుంటూ ఈ రోజు ప్రజలు క్షమాపణ కోరడం జరుగుతుంది. కాబట్టి మరొకసారి అందరికీ కూడా క్షమాపణ తెలుపుకుంటూ, కొంతమందికి చిన్న ఇష్యూ జరగడం వల్ల ఎమ్మెల్యే గారు చెప్పడం వల్ల వెంటనే వెళ్ళి దాని అదే దారిలో వెళ్తున్నారు. పరిష్కరిందామని వెళ్తే అనుకోని సంఘటన జరిగింది. ఆ సంఘటన వల్ల అవతల ఆయన బాధపడ్డారు. ఆ బాధకి నానాజీ గారు ఆయన ఇంటికి వెళ్ళి ప్రతి దానికి నేను క్షమాపణ చెప్తున్నానని చెప్పి ఆఫీస్ కూడా వెళ్ళారు, ఇంటికి కూడా వెళ్ళారు. డాక్టర్ గారు కూడా చాలా పాజిటివ్ గా ఉన్నారు.
మీకు చెప్పవలసింది ఏంటంటే గత 40 సంవత్సరాలుగా పంతం నానాజీ గారు రాజకీయాల్లో ఉన్నారు. ఏ రోజు కూడా ఎలాంటి సంఘటన ఆయన ఎక్కడ జరగలేదు. కాంగ్రెస్ పార్టీలో కూడా ఎక్కువ దళితులు ఉంటారు. ఆ దళితులందరినీ కూడా ఆయన హక్కును చేర్చుకుని ఆయన గుండెల్లో పెట్టుకుని ప్రతి ఒక్కరికి ఆయన తోచినంతగా హెల్ప్ చేసేవారు. మాకు తెలిసినంత వరకు ఒక 15 ఏళ్ళుగా నానాజీ గారితో మేము పరిచయం ఉంది. ఎక్కడా కూడా ఇలాంటి సంఘటన జరగలేదు. ఆ జరిగిన దానికోసం రాష్ట్రంలో ఎవరూ కూడా చేయనటువంటి దీక్షని ఈరోజు ప్రత్యేతాప దీక్ష అని పెట్టి ఈ దీక్షని నానాజీ గారు వాళ్ళందరూ కూడా క్షమాపణ చెప్తూ ఈ ప్రజలందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతో నానాజీ గారు చాలా మంచి కార్యక్రమం పెట్టారు. ఈ కార్యక్రమానికి మా దళితులందరూ కూడా సంఘీభావం తెలియజేస్తూ మరొకసారి పంతం నానాజీ గారు మమ్మల్ని అందరినీ కూడా తన గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నందుకు నానాజీ గారికి వచ్చిన ప్రజలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. అన్ని భారతదేశంలో ఉన్న గ్రంథాలు అన్నింటిలో కూడా తప్పు చేసిన వాళ్ళు ఒప్పుకుంటే కోర్టులో కూడా కేసు కొట్టేస్తా ఉంటారు తప్పు ఒప్పుకుంటే. అటువంటిది నానాజీ గారు దీక్షదారుగా తప్పు ఒప్పుకుని ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా క్షమాపణ కోరిన వ్యక్తి నానాజీ గారు. అయితే ఉద్యోగపూర్వంగా పిల్లల మాటలు ఆలకించి అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తి ఎవరో తెలియకుండా ఒక మాట అన్నాడు. అది గౌరవమైన సంబంధించిన డాక్టర్ గారు అని తెలిసి క్షమాపణ చెప్పడం జరిగింది. మామూలు కుర్రాడు అనుకుని మాట అన్నాడు. అది డాక్టర్ గారు అని తెలిసి ఉండి క్షమాపణ చెప్పడం వెంటనే అది ఆ రోజుతోటి పూర్తి చేశాం. చిన్న చిన్న వాళ్ళకి ఇబ్బంది ఉండొచ్చు నానాజీ గారు మాట అన్నారని దాన్ని తప్పు ఒప్పుకుని 3 రోజులు బట్టిగా ఈ క్షమాపణ కోరుతానే ఉన్నారు కనుక దీన్ని ఇంతటితోటి కోర్టు చేయాలా. ఎందుకంటే మాట పడ్డ ఆయన ఒప్పుకున్నాడు. బయట ఉన్నవాళ్ళు ఒక్కొక్కరితో కొంచెం మీద పడతా ఉన్నారు కనుక తప్పు ఒప్పుకున్నందుకు తప్పకుండా క్షమించాలని ప్రజలందరినీ నానాజీ గారి తరఫున, కూటమి తరఫున, తెలుగుదేశం, జనసేన, బీజేపీ తరఫున, చంద్రబాబు నాయుడు గారి తరఫున, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి తరఫున, మోడీ గారి తరఫున వాళ్ళందరినీ కోరుకుంటూ క్షమాపణ అడుగుతా ఉన్నాం, క్షమించమని కోరుతున్నాం. మరి డాక్టర్ గారు ఇంటికి వెళ్ళి ఆయన క్షమాపణ కోరి వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరిని క్షమాపణ కోరి ఈ రోజు వచ్చి దీక్షలో కూర్చున్నారు. పశ్చాత్తాప దీక్షలో అని. నానాజీ గారు ఒక కులానికి సంబంధించిన నాయకుడు కాదు, అందరికీ అన్ని కులాలకి అన్ని మతాలకి సంబంధించిన మాకు నాయకుడు. ఎందుకంటే ఆయన అడుగుజాల్లో మేము అందరం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి ఆయన అడుగుజాల్లో మేము నడిచేవాళ్ళం అందరం. ఈ రోజు నానాజీ గారికి ఇటువంటి పరిస్థితి వచ్చింది. దానికి వెంటనే ఆయన రెమెడీ తీసుకుని ఇమీడియట్ గా మరి జనసేన పార్టీకి కానీ కూటమి కానీ ఎటువంటి మచ్చ రాకూడదనే ఉద్దేశంతో ఆయన ఒక మంచి నిర్ణయంతో ఈ రోజు పశ్చాత్తాప దీక్ష చేసి ఆయన్ని ఆయన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళకు కూడా మా సందేశం ఏంటంటే అభివృద్ధి సాగుతుంది. 100 రోజుల పాలన మేము చేసుకున్నాం. 100 రోజుల పాలన బ్రహ్మాండంగా నడిచింది. దీన్ని కొంతమంది కుట్రదారులు కూడా తయారవుతున్నారు. ఎందుకంటే ఆర్థిక శోభం ఉన్నా ఇంత అద్భుతంగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని. దానికి తోడు ఇలాంటివి తీసుకురావడానికి కొంతమంది సౌద్దేశంతో కాకుండా కొంతమంది ఉద్దేశపూర్వకంగా చేస్తున్న వాళ్ళకి మాత్రం దయచేసి విరమించుకోండి. నానాజీ గారు అందరి వాడు, మన అందరి మనిషి అని చెప్పి మీకు మరొకసారి చెప్పి తెలియజేసుకోండి. వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి అవలంబించిన దుర్మార్గపు వైఖరి వల్లే టిడ్కో అపార్ట్మెంట్స్ లో నివాసం ఉంటున్న వారికి కష్టాలొచ్చాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్ర స్థాయిలో విమర్శించారు. పిఠాపురం పట్టణం గొర్స రైల్వే గేట్ సమీపంలో గల ఎన్టీఆర్ టిడ్కో అపార్ట్మెంట్ల వాసులతో మాజీ ఎమ్మెల్యే వర్మ సమావేశమయ్యారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేసిన మంచి పనులను మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా టిడ్కో అపార్ట్మెంట్ వాసులు తాము పడుతున్న కష్టాలను, ఇబ్బందులను మాజీ ఎమ్మెల్యే వర్మకు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్ వాసుల కష్టాలను, సమస్యలను విన్న మాజీ ఎమ్మెల్యే వర్మ పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావును టిడ్కో అపార్ట్మెంట్స్ వద్దకు పిలిపించి అక్కడ ఉన్న సమస్యలను తెలియజేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ యొక్క అపార్ట్మెంట్లకు సంబంధించి వివరాలు కూడా నేను తెలియజేస్తా. ఈవేళ ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళు ఇక్కడికి ఇల్లులు ఇచ్చాక గత ప్రభుత్వంలో లాస్ట్ ఎండింగ్లో పడే సమస్యలు ఏవైతే ఉన్నాయో, రోడ్స్ అవనండి, కరెంట్ అవనండి, శానిటేషన్ అవనండి, అలాగే రకరకాల సమస్యలు ఏవైతే ఉన్నాయో, ట్రాన్స్ఫర్ అవనండి, వీటన్నిటిని కూడా ఈవేళ మంచి ప్రభుత్వంలో పేదవాళ్ళ గురించి మంచిగా ఆలోచించి మంచి పనులు చేయాలని చెప్పి ఈవేళ అధికారులు మేము నోట్ చేసుకుని 15 రోజుల్లో ఈ పనులన్నీ వాళ్ళకి పూర్తి చేస్తామని హామీ ఇచ్చాం. ఈ కూటమి ప్రభుత్వంలో మరి చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు, అదేవిధంగా మోడీ గారు ఇక్కడ మేమందరం కలిసి ఆలోచన చేసేది ఏంటంటే టిడ్కో ఇల్లులకు సంబంధించి ఇదివరకు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు టైంలో
ఏ విధమైన ఫెసిలిటీస్ ఇద్దామనుకున్నారో పార్కులు కానీ, హాస్పిటల్ కానీ, రోడ్స్ కానీ, ఇవన్నీ మంచినీళ్ళు, వాటర్ ట్యాంక్ కానీ, వీటన్నిటికి కూడా నిధులు 2-3 నెలల్లో ప్రభుత్వం ఆలోచన చేస్తుంది, ఎక్సర్సైజ్ చేస్తుంది, నిధులు ఇచ్చే పరిస్థితి. మొన్న మున్సిపల్ మంత్రి గారిని కూడా అడిగితే ఇది ఎక్సర్సైజ్ జరుగుతుంది వర్మ, మేము చేస్తామని చెప్పి ఆయన తెలియజేశారు. అదేవిధంగా అపార్ట్మెంట్లో ఏదైతే రిపేర్లు ఉన్నాయో ఆ రిపేర్లు కూడా ప్రభుత్వం అప్పుడు టైంలో కాంట్రాక్ట్ చేసిన కానీ, లేకపోతే కొత్తగా కాంట్రాక్టర్ కానీ ఇచ్చి లీకేజెస్ కానీ, చిన్న చిన్న మైనర్ రిపేర్స్ కానీ ఇటు రావడానికి కారణం ఎవడో దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు వచ్చాయి? ఏ ఊరైనా సరే మనం ఇప్పుడు రోజు స్నానం చేయకుండా బట్టలు వేసుకుంటే ఎలా ఉంటుంది, అలాగే ఇంటికి కూడా రోజు శుభ్రం చేసుకోకపోతే ఇల్లు పాడవుద్ది. ఆ విధంగా పాడైంది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనే కూటమి గవర్నమెంట్లో వీటన్నిటికీ మీ ఫెసిలిటీస్ అన్నీ ఇవ్వడమే కాకుండా ఉన్న రిపేర్లు ఏమున్నాయో ఆ రిపేర్లు కూడా చేయడానికి బాధ్యత తీసుకునే విధంగా ముందుకు వెళ్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి రేపటి నుంచి ఇక్కడ మంచినీళ్ళు కానీ అన్ని కార్యక్రమాలు, అక్కడికి రేషన్ కూడా ఇక్కడికే వస్తుంది, పెన్షన్ కూడా ఇక్కడికే ఇస్తారు. ఒక 2-3 రోజుల్లో మ్యాపింగ్ చేసుకుంటారు, చేసుకుని ఈ నెల కానీ నెక్స్ట్ మంత్ కానీ వాళ్ళు చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఏదైతే మంచి ప్రభుత్వం చేసిందే చెప్పడం కాదు, పేదవాళ్ళకి మంచి చెయ్యాలనే ఆలోచన కూడా మంచి ప్రభుత్వంలో ఉందని కూడా మీకు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. అందుకే ఈరోజు టిట్కో ఇళ్ళ వాళ్ళందరూ మీటింగ్ పెడితే వచ్చి వాళ్ళకి కావాల్సిన మంచి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులని కూడా ప్రభుత్వం 15 రోజుల్లోనే పూర్తి చేస్తుందని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆణులు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు కాకినాడ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బ్లాక్ డే ఆందోళన నిర్వహించారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను పార్లమెంట్లో 2020 సెప్టెంబర్ 22న ప్రవేశపెట్టిన చీకటి రోజు సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న 18 లక్షల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని, ఏ రంగంలో పనిచేసే కార్మికునికైనా కనీస వేతనం ధరలకు అనుగుణంగా 26,000 రూపాయలు చెల్లించాలని, ప్రభుత్వ రంగ సంస్థలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలని, రైతుల పంటలకు మద్దతు ధర చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనను ఉద్దేశిస్తూ సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేషబాబ్జీ, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జల్లూరు వెంకటేశ్వర్లు, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు తాళ్లూరి రాజు మాట్లాడుతూ 40 కోట్ల మంది కార్మిక వర్గానికి సంబంధించిన ఒక్క డిమాండ్ను కూడా మోడీ ప్రభుత్వం గత 10 ఏళ్లలో పరిష్కరించలేదని, ఉన్న హక్కులను కూడా తొలగిస్తూ 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా కుదించి కార్మికులను నయా బానిసలుగా బీజేపీ మోడీ ప్రభుత్వం మారుస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సెక్యూరిటీ గార్డ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కెవి రామయ్య, ఎన్ అనిల్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, కోశాధికారి మలకారమణ, నగర కో కన్వీనర్ పలివెలి వీరబాబు, రూరల్ కన్వీనర్ రాజా, వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ, మెడికల్ రేప్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చివుకుల వెంకట్రావు, నాయకులు అప్పారావు, నగర అధ్యక్ష కార్యదర్శులు స్వామి వర్మ, ఐఎఫ్టియు నాయకులు కె నరసింహ, కాకినాడ నగర నాయకులు శ్రీపాదం సత్యబాబు, కాకినాడ నగర నాయకులు రాజేష్, రామకృష్ణ, రాఘవ, నోవాహు, హర్ష, నాగేశ్వరరావు, ఐసీసీటీయు నాయకులు నరసరాజు, ఐఎన్టీయూసీ కాకినాడ నగర రూరల్ కార్యదర్శి కె వీరబాబు, ఉపాధ్యక్షులు వి సాయి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలన్నింటినీ కూడా రద్దు చేసి ఒక 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. ఇది చాలా నష్టం. ఇది బ్రిటిష్ టైంలోనే సాధించుకున్న హక్కులన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం తీసివేస్తుంది. దానికి వ్యతిరేకంగా ఈ ధర్నా నిర్వహిస్తున్నాం. కార్మిక వర్గానికి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని చెప్పి కోరుతున్నాం. పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని చెప్పి కోరుతున్నాం. పాత పెన్షన్ విధానాన్ని తీసుకొస్తామని చెప్పి ఈ ప్రభుత్వం కూడా చెప్పింది. అందుకని కొనసాగించాలని చెప్పి కోరుతున్నాం. ఈ ప్రభుత్వానికి ఏ రకమైన చట్టాలు చేసే హక్కు కూడా లేదు. కారణం ఏంటంటే గతంలో బీజేపీకి ఉన్న మెజారిటీని సంపూర్ణంగా వాళ్ళు కోల్పోయారు.
63 సీట్లు తగ్గిపోయినాయి. అందుకని వాళ్ళకి ఎటువంటి నైతిక హక్కు కూడా లేదు. వాళ్ళు ఏంటంటే తక్షణం వాటిని విరమించుకోవాలని కోరుతున్నాం. ఒకవేళ అలా పని వాళ్ళు చేయలేకపోతే నిన్ననే శ్రీలంక ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఇదే ఫలితాలు భారతదేశంలో కూడా పునరావృతం అవుతాయని అధికారులను కేంద్ర ప్రభుత్వం తప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి తెలియజేస్తాం. ఒక చీకటి ప్రభుత్వంలో అంటే కరోనా టైంలో ఎవరూ లేని సందర్భంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కూడా ఆందోళన చేయకుండా ప్రమాదకరమైన కరోనా సమయంలో పార్లమెంట్ లో పెట్టి ఇంప్లిమెంటేషన్ చేసింది ఈ కేంద్ర ప్రభుత్వం. దానికి నిరసనగా దాదాపు 2019-20 టైంలో ఇది పెడితే దాదాపు 4 సంవత్సరాలు అవుతా ఉన్నా ఇప్పటికీ దాన్ని పెద్దగా చేయలేదు. మేము ఒకటి అడుగుతున్నాం, అయ్యా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ముద్దునిద్ర విడనాడి కార్మిక చట్టాలను అమలు చేసి 4 లేబర్ కోడ్స్ తక్షణమే రద్దు చేయాలని ప్రధాన డిమాండ్ గా మేము కోరుతా ఉన్నాం. ఈ లేబర్ కోడ్స్ వల్ల యూనియన్లు పెట్టుకునే అవకాశం లేకుండా పోతా ఉంది, కనీస వేతనాలు అమలు చేయడానికి హక్కు లేకుండా పోతా ఉంది, ప్రమాదాలు జరుగుతున్నా కూడా కనీసం నష్టపరిహారం కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతున్న లేబర్ డిపార్ట్మెంట్ కూడా తనిఖీలు లేకుండా పోతా ఉన్నది. అందుకని దయచేసి ఇప్పటికైనా 4 లేబర్ కోడ్స్ ని తక్షణమే రద్దు చేసి కార్మిక చట్టాలని అమలు చేయాలని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాలుగా ప్రధానంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మోడీ ఏదైతే ప్రభుత్వానికి గద్దెనెత్తాడో, ఏ హామీలు అయితే ప్రజలకు ఇచ్చాడో ఆ హామీలను తొంగలో పెట్టి ఈ రోజు ప్రజల హక్కులను ఆరేస్తా ఉన్నాడు, కార్మిక హక్కులను ఆరేస్తా ఉన్నాడు, రైతుల హక్కులను ఆరేస్తా ఉన్నాడు. ఈ రోజు అంబానీలకి అదానీలకి సేవ చేస్తూ తరిస్తా ఉన్నాడు, కార్మిక హక్కులను కాలరాసి తరిస్తా ఉన్నాడు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వ రంగాన్ని సర్వనాశనం చేసి మొత్తం ప్రైవేట్ పరం చేయడానికి పూనుకున్నాడు. బిఎస్ఎన్ఎల్, రైల్వే, బొగ్గుగనులు, విద్యుత్ రంగం, అంతరిక్ష రంగం, అన్ని రంగాల్లో కూడా బిఎస్ఎన్ఎల్ అన్ని రంగాల్లో కూడా ప్రైవేట్ పరం చేస్తా ఉన్నాడు. ఈ చర్యలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే పోరాడి సాధించుకున్న విశాఖ హక్కును ప్రైవేట్ పరం చేయాలనుకుంటున్నాడో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ దేశంలో ఉండే ఆశా, అంగన్వాడీ లాంటి స్కీమ్ వర్కర్లందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించి వాళ్ళకి జీతభత్యాలు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కనీస వేతనాలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కనీస వేతనం నెలకి 26,000 రూపాయలు కార్మికులకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రైవేటీకరణ చర్యలు ఉపసంహరించకపోతే ఇట్లాంటి పోరాటాల భవిష్యత్తులో మరిన్ని వస్తాయి అని హెచ్చరిస్తూ ఈ ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు కాకినాడ జిల్లాలో మరి భారీ స్థాయిలో కార్మిక సంఘాలను కూడా ఇవాళ మరి బ్లాక్ డే ని మరి దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ కార్మిక సంఘాలు అన్ని కూడా ఈవేళ వెబ్ పోస్ట్ ఆఫీస్ కాడ కాకినాడ కాడ చేయడం జరుగుతుంది. అలాగే మరి తూర్పుగోదావరి జిల్లా యావత్ కార్మిక సంఘాలన్నీ కూడా మరి ఈ బ్లాక్ డేలో పాల్గొన్నాయి. అలాగే మరి ఏదైతే కరోనా ముందు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినటువంటి ఈ యొక్క బ్లాక్ డేని మనం తప్పకుండా విజయవంతం చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి. కానీ మరి మోడీ ప్రభుత్వం గత ప్రభుత్వం అయితే మాత్రం కార్మిక చట్టాలు ముట్టుకోలేదు. మరి ఈ ప్రభుత్వం అయితే మాత్రం కార్మిక చట్టాలు ముట్టుకుని కార్మిక చట్టాలు తొంగలో తొక్కి, చట్టాలు తొంగలో తొక్కి, అలాగే లేని చట్టాలు తీసుకొచ్చి 4 కోట్లుగా విచ్చింది. కాబట్టి దీన్ని మరి తప్పకుండా కార్మికులను వ్యతిరేకిస్తారు, అలాగే ప్రజలు వ్యతిరేకిస్తారు. బ్లాక్ డేగా ప్రకటించినందుకు చాలా ఆనందపడుతూ మీ కార్మిక సంఘాలను కూడా విజయం చేయాలని కోరుకుంటూ చాలా కాకినాడ నగరంలోని సొంత చెరువు వద్ద ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద తమ వైసీపీ ప్రభుత్వ హయాంలో దాతల సహకారంతో నియమించిన దుకాణ సముదాయాన్ని కోల్చడం కంటే ఆలయ అవసరాలకు వినియోగించుకుంటే బాగుండేదని వైసీపీ నగర జేసీఎస్ కన్వీనర్ సుంకర విద్యాసాగర్ పేర్కొన్నారు. మంగళవారం కాకినాడలోని వైకాపా నగర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నిర్మాణంతో నగర మాజీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరులకు ఎటువంటి సంబంధం లేదని, అలా చేస్తున్న ప్రచారం తగదని అన్నారు. ఆ దేవాలయం వారు, దేవాలయ శాఖ వారు ప్రతి సంవత్సరం దాన్ని ఆక్షన్ చేసుకోవడం, ఆ వచ్చిన ఆదాయంతో దాన్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. అలాగే చూసుకుంటే భానుగుడి కట్టినప్పుడు పక్కన షాపింగ్ కాంప్లెక్స్ కట్టారు. అలాగే ఎక్కడ ఇప్పుడు జానాపురం వెంకటేశ్వరం గుడి కట్టినప్పుడు పక్కన ఉన్న పోర్టు స్థలంలో షాపులు కట్టారు. ఈ వచ్చిన ఆదాయంతో ఆ గుడి మెయింటెనెన్స్కి కానీ లేకపోతే ఖర్చులకు కానీ ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అని ఒకే ఒక్క కారణంతో అలాగే ఇది కనకదుర్గమ్మవారి గుడి కట్టి ఆ గుడికి సంబంధించి ఏదో 2 షాపులు 3 షాపులు కడితే ఓ నెలకు 20,000 25,000 సంవత్సరం 3 లక్షలు వస్తుంది. వాచ్మెన్ జీతాల కన్నా వస్తుందని చెప్పిన ఉద్దేశంతో కట్టడం జరిగింది. అది కూడా ఏ ప్రైవేట్ వ్యక్తి ఆధీనంలో కానీ లేకపోతే ప్రైవేట్ వ్యక్తుల చేతిలో కానీ లేదు. ఆల్రెడీ అందులో ఒక రూము ఈఓ ఆఫీస్ కింద ఈఓ గారు వాడుకుంటున్నారు. ఒక దాంట్లోనేమో బాత్రూమ్స్ ఉన్నాయి, ఒక దాంట్లోనేమో పంప్ స్టేషన్ ఉంది. మిగతా 3 షాపులు వాళ్ళు ఆక్షన్ పెట్టుకుని వాళ్ళు అద్దెకిచ్చుకుని గుడికి ఆదాయం సమకూర్చడం తప్ప
ఇందులో ఎటువంటి ఆక్రమణలు కబ్జాలు అయితే లేవని మీ ద్వారా కాకినాడ ప్రజలు తెలియజేయాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గతంలో కూడా ఇలాంటి గుడి కట్టినప్పుడు మన హిందువుల్లో ఉన్న సాంప్రదాయంలో ఇబ్బంది ఏంటంటే గుళ్ళు ఉంటున్నాయి కానీ దాని తగిన ఆదాయం ఉండలేదు. ఆదాయం ఏదన్నా వచ్చినా అది ప్రభుత్వంలోకి వెళ్ళిపోతుంది, అది ఏ ప్రభుత్వం అయినా సరే. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి జీతాలు, పంతులు జీతాలు ఇవ్వాలన్నా, నైట్ వాచ్మెన్లకి జీతాలు ఇవ్వాలన్నా కూడా ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి ఇది ఈరోజు కొత్తగా జరిగిన విధానం ఏం కాదు. గతంలో ఎక్కడ గుడి కట్టినా దాని ఆదాయ వనరుల కోసం ఏదో ఒక షాపు కట్టడం జరిగింది. ఆ వచ్చిన ఆదాయంతో గుళ్ళు మెయింటైన్ చేయడం జరిగింది. అలాగే ఈ గుడి కూడా కట్టినప్పుడు ఈ గుడి ఆదాయం ఏదో రకంగా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో షాపులు కట్టడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు అదేదో ఆక్రమణని, భూ కబ్జా అని చెప్పి మున్సిపల్ అధికారులు నిన్న తొలగించడం జరిగింది. అయినా కానీ నేను కోరుకునేది ఒకటే, ఏదో రకంగా గుడికి సంబంధించి ఆదాయం వచ్చే ఏర్పాటు ఎవరైతే ఆ గుడి కొట్టేయడానికి కారకులయ్యారో వాళ్ళు ఆ నెలకు 25,000 రూపాయలు వచ్చే విధంగా తమ సహాయ సహకారాలు, దాన ధర్మాలు చేసి ఆ గుడిని మెయింటైన్ చేయడానికి మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని మనసారా కోరుకుంటున్నాను. తిరుపతి లడ్డూకు జరిగిన అపచారానికి చింతిస్తూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా పిఠాపురంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఈ ప్రాయశ్చిత్త దీక్షలను పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడు సోరవరపు సురేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తిరుపతి లడ్డూలో కల్తీకి పాల్పడిన వ్యక్తులను వెంటనే కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సోరవరపు సురేష్, జోగా వెంకటరమణ, చెల్లుబెని సతీష్, తలగంశెట్టి వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాన్రెడ్డి రంగబాబు, తోలేటి శిరీష, రెడ్నం భాస్కర్ రావు, జనపరెడ్డి రాంబాబు, చోడిశెట్టి శేషగిరిరావు, వనం వీరబాబు, అంకిరెడ్డి నాగగౌరి, కొత్తం బాబురావు, లోవరాజు, డాక్టర్ వరలక్ష్మి, టైల్స్ బాబీ, పిడుగు శ్రీనివాస్, మత్స అప్పాజీ, వెన్న చంద్రరావు, జోగా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ కాబట్టి మేము కూడా ఆయన బాటలో నడుతున్న ఉద్దేశంతో ఈ దీక్ష ప్రారంభించడం జరిగింది. ఇదే దీక్షని 11 రోజుల వరకు మేము కూడా పవన్ కళ్యాణ్తో పాటు చేసి ఆయన వీలు పెట్టి కూడా మేము ఇలా ఒక తిరుపతి ప్రోగ్రాం కూడా ఆయన పర్మిషన్ కూడా ఫర్దర్గా తీసుకుంటాం. మా జన సైనికులు అవనండి, జన సైనికులు ఉంది, వీరమహిళలు అవనండి, ఈ 11 రోజులు వాళ్ళ యొక్క సహకారంతో వాళ్ళ యొక్క మన ఇన్ఛార్జ్ మర్రెడ్డి గారు అవనండి, ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు ఉండి, మా పార్టీ అధ్యక్షుల వారికి నియమించిన క్రమశిక్షణాచార్య చైర్మన్ మన అజయ్ గారు అవనండి, వీళ్ళంతా కూడా మంచి పని చేస్తున్నారు. వీరు మన పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ అన్న ఉద్దేశంలో చెప్పారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఈ యొక్క చేయడం మీ అభిమానులందరికీ నా ధన్యవాదాలు తెలుపు. ఎమ్మెల్యే గారైన ఉప ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల వరకు తిరుపతిలో జరిగిన ఈ లడ్డూ ప్రసాదం ప్రక్రియ అయితేనే ఏదైతేనా తిరుపతిలో జరిగిన ఈ అన్యాయాలు, అక్రమాలకి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మా గుంటూరు జిల్లాలో వెంకటేశ్వర గుడిలో ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. ఆయన మద్దతుగా మేము ఈరోజు మా పిఠాపురం టీటీడీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మేమందరం కూడా ఆయన 11 రోజులు కూడా దీక్ష చేయడానికి నిర్ణయించుకుంటే పార్టీ ఆదేశాల వరకు మేము ఈ నిర్ణయం తీసుకుంటే ఈరోజు మొదటి రోజు దీక్షలో కూర్చున్నామని చూడడం చాలా శోచనీయం. చూస్తూ ఉండండి, అలాంటి వాళ్ళకి పుట్టగతులుగా లేకుండా పోతాయి. వాళ్ళు ఇంకా ఎప్పటికీ కూడా నెగ్గడం అయితే అసంభవం. ఇప్పుడు 11 సీట్లు వచ్చినాయి, ఇంకా వచ్చేసారి ఒక్క సీటు కూడా వస్తుందో లేదో మనం చెప్పలేము. ఇలాంటి వ్యక్తులు చేసిన పనులకి మా భక్తులు ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా నిన్న మొన్న చాలా బాధపడి ఏదో విధంగా మనం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనుకున్న ఆ సమయంలో మన పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష 11 రోజులు చేయడం, ఆయన అనుచరులుగా మేము కూడా ఇక్కడ చేసి ఎంతో కొంత ఆ పాపంలో కొంచెం తగ్గాలి అని చెప్పేసి మేము కూడా ఇక్కడ ప్రాయశ్చిత్త దీక్ష చేయడం. ఇటువంటి వ్యర్థాలు కలిపి లొట్టుని ఇస్తున్నారని చెప్పి భగవంతుడి మీద అభిభోగం మోపిన అటువంటి దుష్ట శక్తులకు, అటువంటి దుర్మార్గమైన పార్టీ నేతలకు, పార్టీకి కూడా మరి బుద్ధి చెప్పే ప్రయత్నం అయితే మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారే తీసుకున్నారు. చాలా సంతోషం. ఈ రోజు కన్నా మరి మన ఆంధ్రప్రదేశ్ పట్టిన పీడ వదిలిపోతే ఇంకెప్పటికీ కూడా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు కన్నుమరుగయ్యే పొజిషన్లోనే ఉంటారు, ఎప్పటికీ రారు. అది ఆ బాధ్యత మా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు, మా అధినేత తీసుకున్నారు. కాబట్టి
భగవంతుడు కొనసాగంలో ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్ సురక్షితంగా ఆ భగవంతుని పూజించుకుంటూ మేమందరం కూడా జీవిస్తాం. కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఉత్తర్వుల మేరకు కాకినాడ ఎస్డిపిఓ రఘువీర్ విష్ణు సారథ్యంలో కాకినాడ ట్రాఫిక్ 1-2 సిఐలు ఎన్ రమేష్, డి అప్పారావులు కాకినాడ ఐడియల్ ఇంజనీరింగ్ కళాశాల మొదటి సంవత్సరం విద్యార్థులకు రోడ్ యాక్సిడెంట్స్ పై, ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించారు. మోటార్ సైకిల్స్ నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అన్నారు. ట్రిపుల్ రైడింగ్, బైక్ స్టంట్స్, మైనర్ డ్రైవింగ్, అతివేగంగా నడపడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలుగు ప్రమాదాల గురించి వారికి వివరించారు. ఐసిడిఎస్ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగిపై సహ ఉద్యోగి లైంగిక వేధింపులు చేస్తున్న ఆధారాలు లేవని తప్పుడు నివేదికలతో ఉన్నతాధికారులను మభ్యపెట్టడం జరుగుతోందని బీజేపీ సీనియర్ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య బాధితురాలు విషబాలు పేర్కొన్నారు. మంగళవారం బీజేపీ సీనియర్ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య తన నివాసంలో బాధిత మహిళతో కలిసి మీడియాతో మాట్లాడారు. మహిళల కోసం పనిచేసే కార్యాలయంలోని మహిళలకు రక్షణ లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత మహిళలకు న్యాయం జరిగే వరకు బీజేపీ పార్టీ తరపున పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. నేను గత 2024 సంవత్సరం ఫిబ్రవరి నెలలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా నా సుపీరియర్ అయినటువంటి చదలవాడ వెంకట్రావు గారి నుంచి నాకు సెక్సువల్ హెరాస్మెంట్స్ వచ్చాయని చెప్పేసి డిస్ట్రిక్ట్ పీడీ గారికి కంప్లైంట్ చేశానండి. అలాగే ఆవిడతో కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, సిఐ గారికి కూడా కంప్లైంట్ చేశానండి. పీడీ గారు నన్ను పిలిచి నువ్వు ఎంతమంది కంప్లైంట్ చేస్తున్నా ఇలాగే ఫాల్స్ రిపోర్టే ఇస్తానని చెప్పేసి నన్ను హెచ్చరించారండి. ఇష్టం ఉంటే చెయ్యి, లేకపోతే మానే అని చెప్పేసి తన అధికారంతో నన్ను ఇబ్బంది పెడుతున్నారండి. సో దానివల్ల నేను ఆఫీస్కి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్నానండి. 4 గోడల మధ్యన చేపట్టుకున్నాడు అన్నదాన్ని నేను ప్రూఫ్ తీసుకురమ్మని అడుగుతున్నారండి. ఇంట్లో ఎవరు లేనప్పుడు చెప్పండి, నేను వస్తాను. మీ హస్బెండ్ సెక్సువల్గా ఏ విధంగా ఉంటారు మీతో అన్నాను, వాటికి కూడా ఆవిడ ప్రూఫ్స్ అడుగుతున్నారండి. ఏకపక్షంగా ఆవిడ ఫాల్స్ అని రిపోర్ట్ ఇస్తున్నారండి. నాకు న్యాయం చేయమని కోరుతున్నానండి అందరినీ కూడాను. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లోనే ఈ విధంగా జరిగితే ఇంకా నేను ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలని చెప్పేసి నేను వ్యక్తం చేస్తున్నానండి. ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఒక కీలకమైన వ్యక్తికి మద్దతు ఇచ్చే విధంగా, లేకపోతే వాళ్ళందరూ కలిసి ఒకరిని ఇబ్బంది పెట్టే విధంగా ఉండేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. నేను కలెక్టర్ గారిని ఈ విషయంలో, కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని నేను కోరేది ఏంటంటే, ఈ యొక్క కంప్లైంట్ని వేరే డిపార్ట్మెంట్ నుంచి కీలకమైన వ్యక్తి ద్వారా అందరి మధ్యలో విచారణ చేయించాలి. లేకపోతే మనకి కీలకమైనటువంటి వ్యవస్థలు ఉన్నాయి. ఏసీబీ నేను మరోసారి చెప్తున్నాను. ఒక మహిళ, ఒక ఎస్సీ సామాజిక వర్గం మహిళ ఎవరు కూడా ఏమీ లేకోకుండా నాకు ఈ విధంగా వేధించారని మనసు విప్పి చెప్పుకునేటటువంటి పరిస్థితి ఒక మహిళకు ఉండదు. ఎంతో బాధ ఉంటే తప్ప ఒక ఆడపిల్లకి ఓపిక ఎక్కువ ఉంటుంది. ఎంతో బాధ చెప్పుకోలేని పరిస్థితి దాటితే తప్ప రోడ్డుకి ఎక్కి చెప్పుకుంటుంది. అటువంటి రోడ్డుకి ఎక్కి నాకు అన్యాయం జరిగిందని చెప్పుకున్నప్పటికి కూడా న్యాయం చేయలేని పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి నేను కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని మరొకసారి కోరుతున్నాను, కీలకమైనటువంటి వ్యవస్థల ద్వారా ఎంక్వైరీ జరిపించాలి. ఆ అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం చేయాలి. ఆ అమ్మాయిని వేధిస్తున్నటువంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అలా కాకోకుండా మేమందరం ఆఫీసులో కలిసి ఉంటాం, ఎవరు కొత్తగా వచ్చినా వారు మాకు సాకిరీ చేయాలి, మేము చెప్పిన మాటే వినాలి, లేకపోతే ఇలాంటి లైంగిక వేధింపులు చేస్తామనేటటువంటి ఒక ఆలోచనతో ఏదైతే ఆఫీసర్స్ ఉంటారో ఇది దుర్మార్గమైన విషయం అని కూడా నేను ఖండిస్తున్నాను. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారు కూడా వీళ్ళు చెప్పిన మాటలే మేము ఓకే చేస్తాం, ఇది ఫాల్స్ కంప్లైంట్ కింద ఓకే చేస్తామంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి, భారతీయ జనతా పార్టీ మా పార్టీ యొక్క హెడ్ క్వార్టర్ కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తాం. అవసరమైతే దీని మీద మేము లోకల్గా అన్ని సామాజిక వర్గాల ప్రతినిధులతో కలిపి రాజకీయ అంశం ఆధారంగా ఒక వేదికను కూడా పెడతామనే విషయం మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన మద్యం పాలసీలో గీత కులాలకు 10% రిజర్వేషన్ కల్పించడం శుభపరిణామని సెట్టిబల్జ సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ సాధికార సమితి సభ్యుడు పంపన బుజ్జి పేర్కొన్నారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పంపన బుజ్జి మాట్లాడుతూ ప్రభుత్వం 10% రిజర్వేషన్ కల్పించడం శుభపరిణామని, కానీ ఫీజులో 50% రాయితీ ఇవ్వాలని కోరారు. ఎంతో మంది నాయకులు వచ్చారు వెళ్ళారు, కానీ సెట్టిబల్జి, గౌడ, శ్రీసేన, యాత, ఈడిగా వీళ్ళని పట్టించుకున్న ఎవరూ లేరు. ఇచ్చిన మాట ప్రకారంగా ఆయన గతంలో మేము యాక్చువల్గా సంఘం తరఫున 30% వరకు అడగడం జరిగింది.
ఈసారికి 10% ఇచ్చారు. మన ఐక్యత చూపించి నెక్స్ట్ టైం మనం 20-25% తెచ్చుకోవాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. ఈ అవకాశాన్ని ప్రతి సెట్టుబల్జ, గౌడ, శ్రీసేన, యాత, జెస్సీ కులాలు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా ఉపయోగించుకుని, ఒక్కో ప్రాంతంలో ఒకలా పిలుస్తుంటారో అందరూ కూడా ఉపయోగించుకుని ప్రతి ఒక్కరు కూడా మన ఏదో ఒక షాపుకి సింగిల్గా కానీ గ్రూప్గా కానీ లాటరీ సిస్టంలో గెలుచుకుని వాళ్ళకి ఎలర్ట్ చేసిన ప్రత్యేకంగా ఈ 10% కూడా ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. తప్పనిసరిగా ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి మా సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. జమిలీ ఎన్నికలపై త్వరలో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు తెలిపారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తాటిపాక మధు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో చేపట్టిన కార్యక్రమాలను, వారి వైఫల్యాలను ప్రజలకు తెలియచెప్పేందుకు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా అధ్యక్షులు బోడకొండ పాల్గొన్నారు. ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ మద్దతు సరిస్తే మళ్ళీ ఎన్నికలు రావచ్చు అంటే అప్పుడు మళ్ళీ ఏం చేయాలి అంటే, ఒకసారి ఎన్నికలు పూర్తయిన తర్వాత 6 నెలల్లో ప్రభుత్వం పడిపోతే మిగతా 4 రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండాలి. అంటే రాష్ట్ర పరిపాలన ఉండాలి. అంటే రాష్ట్రంలో కేంద్ర హక్కులే తప్ప ఇంకా రాష్ట్ర ప్రభుత్వం అంతా వేస్ట్ అయిపోతుంది. అందుకని ఈ జమిలీ ఎన్నికల్ని సిపిఐ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. అందుకనే అయినా సరే ఈ కాకినాడ జిల్లాలో ఉన్న నగర మేధావుల్ని, అన్ని రంగాల ప్రముఖులందరినీ కేకేసి ఒక చర్చాగోష్ఠిని ప్రారంభించాలనేది అనుకున్నాం. ఇక రెండవది ఏంటంటే, సహజంగా ప్రజలు నిర్ణయిస్తారు ఏ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందని. కానీ ఇది మంచి ప్రభుత్వం అని సర్టిఫికేట్ వేసుకుని స్టిక్కర్లు అంటిస్తున్నారు. ఇది మంచిదా చెడుదా, ఈ 100 రోజుల పరిపాలన ఏం చేసిన దాని మీద కూడా ఒక సెమినార్ పెట్టి ఒక చర్చాగోష్ఠి విద్యార్థులు, యువకులు, కార్మికులు పెట్టాలన్నారు. ఎందుకంటే ఉదాహరణకి 4 లేబర్ కోడ్లని చంద్రబాబు అమలు చేయాలనుకుంటున్నాడు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాబోతుంది. రాష్ట్రంలో పోలవరం ఇంకా అలాగే ఉంది. అమరావతి మునిగిపోయింది. ఇంకా చాలా ఎన్ని ఉన్నాయి. అందుకని ఎన్నిటిని ముందు ఎన్ని కాకుండా లడ్డూ కావాలన్నైనా అన్నట్టు మొత్తం లడ్డు మీద జరుగుతుంది. ప్రజల సెంటిమెంట్ గౌరవిస్తున్నాం. ఖచ్చితంగా న్యాయ విచారణ జరిపించాలి. కానీ ప్రజా సమస్యలని పక్కన పట్టించకూడదు. కాబట్టి ఈ చర్చాగోష్ఠి మాత్రం అందరూ జయప్రదం చేయాలని కోరుతున్నాం. కాకినాడ జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సామర్లకోట మండలం పి వెంకటకృష్ణారాయపురం గ్రామంలో గల రైతు సేవా కేంద్రంలో సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వైస్ సర్పంచ్ గొల్లపల్లి సర్వేశ్వరరావు, రైతులు, వ్యవసాయ శాఖ డిపార్ట్మెంట్ ఏఈఓ సతీష్, రిలయన్స్ ఫౌండేషన్ మేనేజర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. చచ్చిపోతా కూడా వేరే చచ్చిపోకుండా ఉండాలని దాని దగ్గర మూత్రం పోయడం అలాంటివి చేస్తాం అన్నమాట. ఈ తెల్లమంది ఏంటంటే ఇది వాసన రాదు, తర్వాత చేస్తాం. అందుకనే మీరు చాలామంది మీరు మందు ఎట్టడం ఏంటంటే అన్నీ చచ్చిపోలేదంటారు. కానీ మీకు కరెక్ట్గా చేస్తే 3 రోజులకి నీరు ఎక్కడ ఉందో అక్కడే దీన్ని ఎక్కువ చేసుకోగలదు, తక్కువ చేసుకోగలదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఎలకనేది కూడా సుమారుగా 2 నుంచి 3 బస్తాలు మన వరి ధాన్యాన్ని నాశనం చేస్తుంది. అది ఎందుకు చేస్తుందంటే తిని తక్కువే, కానీ పండు అరగదు పట్టుకోవడానికి ఏదో దాన్ని కొరకాలి. ఆఖరి ప్లాస్టిక్ కానీ ఆఖరి మన కార్బంధాలు కూడా కొరికేస్తుంటాం. అంటే దాని పళ్ళు అరగకపోతే చచ్చిపోతాయి. కంపల్సరీ ఏదో ఒకటి కొరకాలి. అందుకని మన పంట నష్టం అలా జరుగుతుంది. దానికోసమనే మనం ఈ ప్రోమోడల్ ఎలకల మందు మనం ఇంతకుముందు పొట్లాలు కాదండి, మనం ఓన్లీ నూకల్లో కలిపేస్తానికి ట్రై చేస్తున్నాం. మన అందరూ నూకల్లో పట్టుకెళ్ళండి సామూహికంగా. అంటే ఏదన్నా సరే ఒకళ్ళు సత్యనారాయణ గారు ఒకసారి, శ్రీనివాస్ గారు ఒకసారి, అలా కాకుండా అందరూ ఆ దొడ్లో ఉన్నదంటే దయ్యాలు 400 అక్కడ ఒకసారి పెట్టారనుకోండి, అలా అక్కడ ఎలకలన్నీ నివారణ అవుతాయి అన్నమాట. దానికోసమని ఈ సామూహిక ఎలకల నివారణ కార్యక్రమం ఈ రోజు పెట్టుకున్నాం. కళాశాలలో ఇంటర్ స్థాయి నుంచి యూనివర్సిటీ వరకు విద్యార్థులను వివిధ సామాజిక కార్యక్రమాల్లో పాల్పంచుకునేందుకు ఏర్పాటు చేసిన విభాగమే జాతీయ సేవా పథకం అని బిఎస్ఎల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కెవి రాఘవరావు పేర్కొన్నారు.
సర్పవరం జంక్షన్లో విఎస్ఎల్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ జన్మ శతాబ్ది సందర్భంగా 1969 సెప్టెంబర్ 24న ఎన్ఎస్ఎస్ ఆవిర్భవించిందని అన్నారు. రమణయ్యపేట మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ మాట్లాడుతూ సమాజ అవసరాలను గుర్తించడం, వాటి పరిష్కారంలో విద్యార్థులు పాల్గొనేటట్లు చేయడం, జాతీయ సమైక్యత, సామాజిక సామరస్యతను పెంపొందించడం, పరిసరాల పరిశుభ్రత, మొక్కలు పెంచడం, ఇతర జీవుల పట్ల దయగా ఉండడం వంటి పలు విషయాలను ఎన్ఎస్ఎస్ ద్వారా విద్యార్థులు నేర్చుకుంటూ క్రమశిక్షణతో ఉన్నత లక్ష్యాలతో ఎదిగే అవకాశం లభిస్తుందని అన్నారు. తొలుతగా ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ అధికారి కె సుకన్య, రవిశంకర్ పట్నాయక్, చింతపల్లి సుబ్బారావు, బుద్ధరాజ్ సత్యనారాయణరాజు, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, రాజా, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. అప్పటి నుంచి అంటే ఇది ఇంటర్మీడియట్ దగ్గర నుంచి యూనివర్సిటీ వరకు కూడా అన్ని కళాశాలలో కూడా ఎన్ఎస్డి అనేది ఉంటుంది. అలా మన స్థానిక సర్పంచ్ జంక్షన్లో కూడా విఎస్ఎల్ డిగ్రీ కళాశాలలో 2 యూనిట్లు ఉన్నాయి, 1, 2 అనేసి. ఈ ఎన్ఎస్ఎస్ ద్వారా వారు మొక్కలు నాటడం అని, పరిశుభ్రత ఇటువంటివన్నీ కూడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అవగాహన సదస్సుతో పాటు గ్రామాలకు వెళ్ళి అక్కడ యొక్క స్థానిక సమస్యలు ఏంటి అంటే ఒక 6 రోజులు 10 రోజులు పాటు అక్కడ ఉండి సమస్యలు తెలుసుకోవడం, అదేవిధంగా రోడ్లు ఏమంటే గ్రావెల్ తెచ్చి రోడ్లు వేయడం, ఇటువంటి అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా పరిశుభ్రత అన్నింటి మీద ప్రజలకు అవగాహన కల్పించి అనేక కార్యక్రమం ఎన్ఎస్ ద్వారా జరుగుతుంది. దీనివల్ల వారిలో ఒక నాయకత్వ లక్షణాలు విద్యార్థులు కలుగుతున్నాయి. అదేవిధంగా సేవాభావం అనేది ఒక విద్యార్థి దేశం అలవాటు చేయడం వలన వారి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఈ యొక్క ఎన్ఎస్ ద్వారా లభించింది. అంచేత ఈ యొక్క ఎన్ఎస్ డే శుభాకాంక్షలు అందరూ విద్యార్థులందరూ కూడా ప్రత్యేకంగా తెలియపరుస్తూ ఈ యొక్క కార్యక్రమం గురించి ఎక్స్ సర్పంచ్ అయినటువంటి శ్రీ అడబాల రత్నప్రసాద్ గారు సహాయ సహకారాలతోనూ వారి మిత్ర బృందం తాలూకా సహాయ సహకారాలతోనూ ఎన్ఎస్ఎస్ డేని ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే ఇదివరలో బోట్ క్లబ్లో వారి సహాయ సహకారాలతోనే 25 మొక్కల వరకు నాటి పోషించడం, పెంచడం అనేటువంటిది జరుగుతున్నది. ఆ మొక్కలన్నీ కూడా చక్కగా పెరగడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సార్ చెప్పిన విధంగానే యువతలో సేవాభావం పెంపొందించడానికి ఈ ఎన్ఎస్ఎస్ అనేటువంటిది అత్యున్నతమైనటువంటి సాధనం కిందకి పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ డేని మా 1-2 యూనిట్ల ద్వారా సెలబ్రేట్ చేయడానికి పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి అడబాల రత్నప్రసాద్ గారు మిత్ర బృందానికి విఎస్ఎల్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ అండ్ ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 ప్రోగ్రామ్ ఆఫీసర్గా నేను, అలాగే యూనిట్ 2 ప్రోగ్రామ్ ఆఫీసర్ అయినటువంటి కుమారి సుకన్య గారు మా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఏర్పరిచిన అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీ ద్వారా సోమవారం 853వ రోజు పేదలకు అన్నదానం జరిగింది. విశాఖ జిల్లా వాస్తవ్యులు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి గూడెం అప్పారావు స్వర్గీయ గూడెం వరలక్ష్మి 9వ వర్ధంతి సందర్భంగా అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ద్వారా పేదలకు భోజన వసతి కల్పించారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పరిచిన నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఏర్పరిచిన అన్న ఎన్టీఆర్ జనార్దన్ భోజన వసతి కల్పించిన ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి గూడెం అప్పారావు, విశాఖ జిల్లా ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి చుక్కా సుదర్శన్ రావుకు రాష్ట్ర కమిటీ తరపున హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్రి వీరబాబు, మండపాక నాగబాబు, అడప జగదీష్, ఫౌండేషన్ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వర్గీయ గూడెం వరలక్ష్మి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు పేదలకు చికెన్ బిర్యానీ అందించారు. రాష్ట్ర కమిటీ తరపున నా తరపున మన గూడెం అప్పారావు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరి నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ మరి ఎండనక వాననక 853 రోజులు నిర్వయంగా చేస్తున్న ఫౌండేషన్ కుటుంబ సభ్యులకి, టీడీపీ నాయకులకి, కార్యకర్తలకు, మహిళామణులకు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, టీడీ జనార్దన్ గారు, వనమాడి కొండబాబు గారు, దాట్ల బుచ్చిబాబు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో మరి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. మరొకసారి గూడెం అప్పారావు బుజ్జి గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు. జై హింద్. కాకినాడ నగరపాలక సంస్థ 45వ డివిజన్ పరిధి కొండైపాలెం శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయం వద్ద హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల ముగింపు పురస్కరించుకుని ఆలయ కమిటీ భారీ ఎత్తున ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. ఆలయ వ్యవస్థాపకులు ముమ్మడి సూరిబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, హనుమాన్ యూత్ సభ్యులు, స్థానిక పెద్దలు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్డీఏ ప్రభుత్వం మంచి ప్రభుత్వమని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ స్పష్టం. రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన తోట సుధీర్. శుభాకాంక్షలు తెలిపిన జనసేన నాయకులు, కార్యకర్తలు. పునాది, బేస్మెంట్ లెవెల్లో ఉన్న గృహాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి. పి. వేమవరం గ్రామంలో ప్రజావేదిక కార్యక్రమం నిర్వహణ. హాజరైన పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చంద్రరాజప్ప. ఇవి ఇప్పటివరకు వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.